హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీ బ్రౌజింగ్ డీటెయిల్స్, మీ ఇంట్రెస్ట్స్, మీ పర్సనల్ డేటా కూడా క్వైట్లీ ట్రాక్ అవుతూ ఉండొచ్చు. అంటే మీరు ఏం వెబ్సైట్ చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఏ విషయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇవన్నీ థర్డ్ పార్టీ అడ్వర్టైజర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. కానీ మనం చిన్న చిన్న సెట్టింగ్స్ ఈ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మార్చుకోవడం వల్ల ఈ ట్రాకింగ్ని ఆల్మోస్ట్ పూర్తిగా కంట్రోల్ చేయగలరు అనమాట. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్గా మీ క్రోమ్ బ్రౌజర్ని సెక్యూర్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మిస్ అవ్వకండి. ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క ఫోన్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. యాప్స్ మీద క్లిక్ చేయాలి. యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రియల్మీ మోడల్ అయితే చూపిస్తున్నాను. రియల్మీలో ఆండ్రాయిడ్ 16 ఈ యొక్క వర్షన్లో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. కానీ మిగతా మోడళ్లలో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఇది గమనించాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యాప్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్రోమ్ను ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ క్రోమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఉంది. అదేంటంటే పర్మిషన్స్. ఇక్కడ పర్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పర్మిషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క క్రోమ్కు ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనము చూడొచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే కెమెరా, లొకేషన్, మైక్రోఫోన్, నోటిఫికేషన్ ఇవన్నీ కూడా అలోలో ఉన్నాయి. నిజానికి క్రోమ్కి ఇవన్నీ అవసరం ఉండదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క పర్మిషన్స్ అన్నిటిని డోంట్ అలౌలోకి మార్చాలన్నమాట. డోంట్ అలౌలోకి మార్చాలంటే సింపుల్గా కెమెరా మీద క్లిక్ చేయాలి. కెమెరా మీద క్లిక్ చేసిన తర్వాత డోంట్ అలౌ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత లొకేషన్ కూడా సేమ్ డోంట్ అలో మీద క్లిక్ చేయాలి. డోంట్ అలో మీద క్లిక్ చేసిన తర్వాత డోంట్ అలో ఎనీవే, లేదంటే కన్నా మీరు ఆస్క్ ఎవర్ టైమ్ ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మైక్రోఫోన్ కూడా ఈ యొక్క క్రోమ్కు అవసరం ఉండదు, అందుకని చెప్పేసి ఇది కూడా డోంట్ అలో మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనము టర్న్ ఆఫ్ చేయాలి. ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లో ఉన్నట్లయితే మన బ్యాక్గ్రౌండ్లో క్రోమ్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి దీనివల్ల మన బ్యాటరీ కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్రోమ్కు నోటిఫికేషన్ కూడా ఆఫ్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఒకవేళ మీరు ఈ యొక్క పర్మిషన్స్ను పూర్తిగా బ్లాక్ చేయడం ఇష్టం లేకపోతే కన్నా ఆస్క్ ఎవరీ టైమ్ అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆస్క్ ఎవరీ టైమ్, దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా చేసినట్లయితే క్రోమ్ మీకు తెలియకుండా ఏ డేటా కూడా యాక్సెస్ చేయదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో ఇన్స్టాల్ అని చెప్పేసి మనం సెర్చ్ చేయాలన్నమాట. ఇలాగా ఇన్స్టాల్ అని చెప్పేసి మనం సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇన్స్టాలేషన్ సోర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఫస్ట్లోనే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇవి బై డిఫాల్ట్గా మీకు ఆన్లో ఉన్నట్లయితే వాటి ద్వారా రిస్కీ యాప్స్ ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి వీటిని అన్నిటిని కూడా మీరు టర్న్ ఆఫ్ చేయాలి. మీరు కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే థర్డ్ పార్టీ సోర్స్ ద్వారా ఏదైనా కూడా అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఏవైనా యాప్స్ కావాలనుకుంటే మీరు ఓన్లీ సిర్ఫ్ ప్లే స్టోర్ ద్వారా మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించండి. ఇది మీ ఫోన్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఆటోమేటిక్గా ఆన్లో ఉంటాయి. ఇవి మీ యూసేజ్ డేటా గూగుల్కి పంపిస్తాయి అనమాట. ముఖ్యంగా ఈ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా మీరు ఆఫ్ చేయాలి. ఇందులో వచ్చేసి హెల్ప్ ఇంప్రూవ్ క్రోమ్, దీన్ని కూడా ఆఫ్ చేయాలి. తర్వాత మేక్ సర్చెస్ అండ్ బ్రౌజింగ్, దీన్ని కూడా ఆఫ్ చేయాలి. ఇంప్రూవ్ సర్చ్ సజెషన్స్ ఇవన్నీ కూడా ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేసినట్లయితే మీ డేటా షేరింగ్ చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్స్ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ టాపిక్స్, సైట్ సజెషన్స్, యాడ్ మెజర్మెంట్ ఇవన్నీ కూడా టర్న్ ఆఫ్ చేయాలన్నమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి టర్న్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ రావాలి. సైట్ సజెషన్స్ ఇవి కూడా టర్న్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ మెజర్మెంట్స్, దీన్ని కూడా టర్న్ ఆఫ్ చేయాలి. టర్న్ ఆఫ్ చేసినట్లయితే ఇవి అడ్వర్టైజర్స్కి మీ బిహేవియర్ తెలియకుండా చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ
డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి బై డిఫాల్ట్ గా మీకు ఆఫ్ లో ఉండొచ్చు, దీన్ని ఆన్ చేయాలన్నమాట. ఇది ఆన్ చేసినట్లయితే వెబ్సైట్స్ కి మీరు ట్రాక్ చేయొద్దు అని సిగ్నల్ ఇస్తుంది. అందుకని చెప్పేసి ఇది కూడా ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ సెలెక్ట్ చేసినట్లయితే డేంజరస్ వెబ్సైట్స్, మాల్వేర్, ఫిషింగ్ అటాక్స్ నుంచి రియల్ టైం ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు ఆన్ లోనే ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్వేస్ యూజ్ సెక్యూర్ కనెక్షన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు బై డిఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది, దీన్ని మీరు ఆన్ చేయాలన్నమాట. ఇలా ఆన్ చేసినట్లయితే మీరు అన్సేఫ్ వెబ్సైట్స్ లో సెన్సిటివ్ డేటా ఎంటర్ చేస్తే వార్నింగ్ ఇస్తుంది. ఉదాహరణకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ముందు మీకు అలర్ట్ అనేది వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆల్వేస్ యూజ్ సెక్యూర్ కనెక్షన్స్ ను ఆన్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. ఇలా మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది చాలా క్రిటికల్ సెక్షన్. ఇక్కడ ప్రతి వెబ్సైట్స్ కి మీరు ఏ యాక్సెస్ ఇవ్వాలో డిసైడ్ చేయవచ్చు. ముఖ్యంగా ఇవి ఆస్క్ ఫస్ట్ లేదంటే కన్నా డోంట్ అలౌలో పెట్టాలన్నమాట. ముఖ్యంగా ఇందులో డిజేబుల్ చేయాల్సినవి ఏంటంటే మైక్రోఫోన్, కెమెరా, మోషన్ సెన్సార్స్, ఇవి మీరు డిజేబుల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే కెమెరా ఉంది, ఈ యొక్క కెమెరాను వచ్చేసి మీరు డోంట్ అలౌలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క క్రోమ్కు కెమెరా పర్మిషన్ అవసరం ఉండదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మైక్రోఫోన్ కూడా మీకు డోంట్ అలౌలో సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోషన్ సెన్సార్స్. ఇక్కడ మోషన్ సెన్సార్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద కూడా క్లిక్ చేసి ఇది కూడా డోంట్ అలౌలో సెట్ చేసుకోవాలి. మిగతా వచ్చేసి ఏవైతే ఉంటాయో లొకేషన్ కానీ, నోటిఫికేషన్స్, తర్వాత వచ్చేసి ఎన్ఎఫ్సి, యూఎస్బి, ఇవన్నీ కూడా మీరు ఆస్క్ ఫస్ట్ లో పెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా లొకేషన్ ఉంది, ఇక్కడ చూడండి ఆస్క్ ఫర్ యువర్ లొకేషన్, దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఎప్పుడైనా కూడా లొకేషన్ అవసరం కావాలనుకున్నప్పుడు మనకు అడుగుతుంది అనమాట, ఈ పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన 3 ఆప్షన్స్ మాత్రం డిజేబుల్ లో పెట్టుకోండి, మైక్రోఫోన్, కెమెరా అండ్ మోషన్ సెన్సార్స్. ఇవి అన్నెసెసరీ యాక్సెస్ ప్రివెంట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పాప్అప్స్ అండ్ రీడైరెక్ట్స్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు బై డిఫాల్ట్గా ఇవి ఆన్లో ఉండొచ్చు, దీన్ని మీరు డోంట్ అలౌలో సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంట్రూసివ్ యాడ్స్, దీన్ని కూడా మీరు బ్లాక్లో పెట్టుకోవాలి. మీకు బై డిఫాల్ట్గా ఆన్లో ఉన్నట్లయితే దీన్ని కూడా మీరు యాడ్స్ ఆర్ బ్లాక్డ్ ఆన్ సైట్స్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే అన్నోయింగ్ యాడ్స్ మరియు స్కామ్ పాపప్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారము మీరు ఈ సెట్టింగ్స్ ఫాలో చేస్తే మీ ఆండ్రాయిడ్ ఫోన్ చాలా సెక్యూర్గా ఉంటుంది, మీ పర్సనల్ డేటా సేఫ్గా ఉంటుంది, ట్రాకింగ్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టెక్ టిప్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.